పాకిస్తాన్ టైం దగ్గర పడింది అనుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపేమో ఆర్థిక సంక్షోభంలో బాధపడుతుంటే మరోవైపు అంతర్గత యుద్ధాల వల్ల ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. పాకిస్తాన్ ప్రజెంట్ తాను బయట ప్రపంచానికి శక్తివంతమైన దేశంలా కనిపించాలనుకుంటుంది, కానీ అంతర్గతంగా పాకిస్తాన్లో అలాంటి పరిస్థితులు కనబడడం లేదు. పాకిస్తాన్లోని వివిధ ప్రాంతాల ప్రజలు తమకి సొంత దేశం కావాలని స్వాతంత్రం కోసం డిమాండ్ చేస్తున్నారు. ఉదాహరణకి బలూచిస్తాన్ లిబరేషన్ ఆఫ్ ఆర్మీ అనే ఒక పేరుతో వాళ్ళ సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సైన్యం పాకిస్తాన్ ప్రభుత్వానికి అక్కడ ఆర్మీకి ఆపోజిట్గా పనిచేస్తూ బలూచిస్తాన్ స్వాతంత్ర దేశంగా మారేందుకు ప్రయత్నిస్తుంది. అంతేకాకుండా పాకిస్తాన్లోని ఖైబర్ కనుమలు ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా పాకిస్తాన్ నుండి విడిపోయి ఆఫ్ఘనిస్తాన్లో కలవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన న్యూస్ ప్రకారం సింధు ప్రాంత ప్రజలు కూడా మన దేశంలో కలవడానికి ప్రయత్నిస్తున్నారని మన డిఫెన్స్ మినిస్టర్ అయిన రాజ్నాథ్ సింగ్ గారు ఒక భారీ స్టేట్మెంట్ని పాస్ చేశారు. ఆ విధంగానే సింధు ప్రాంతం యొక్క చరిత్ర, అలాగే సింధు ప్రాంతం మన దేశంలో కలిస్తే మనకు జరిగే నష్టాలేంటి, అలాగే ఉపయోగాలేంటి, వాటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని జస్ట్ ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ వెంటనే మీ దగ్గరికి వస్తాయి. మన దేశ రక్షణ మంత్రి అయిన శ్రీ రాజ్నాథ్ సింగ్ నిన్న ఒక సభలో ఒక భారీ స్టేట్మెంట్ని పాస్ చేశారు. ఆ స్టేట్మెంట్ ఏమిటంటే, ప్రజెంట్ సింధు ప్రాంతం భారతదేశంలో ఒక భాగం కాకపోవచ్చు, కానీ సాంస్కృత మరియు సివిలైజేషన్ పరంగా సింధు ప్రాంతం ఎప్పటికీ భారతదేశం యొక్క భాగమే. భూమి సంబంధమైన సరిహద్దులు మారవచ్చు, కానీ సాంస్కృతిక చారిత్రక పర్యాయాలు సదా అలానే నిలిచిపోతాయి. ఎవరికి తెలుసు, ఫ్యూచర్లో సింధు ప్రాంతం మళ్ళీ భారతదేశంలో కలిసిపోవచ్చు. అంతేకాకుండా బీజేపీ అగ్రనేత సింధులో పుట్టిన ఎల్కే అద్వానీ గారు రాసినట్లు, తమ తరానికి చెందిన సింధు హిందువులు సింధు ప్రాంత భారతదేశం నుండి విడిపోయిందనే విషయం గురించి ఇప్పటికి కూడా అంగీకరించలేదు. అందుకే భారతదేశంలోనే కాక సింధులో హిందువులు కూడా ఇంద్రనదిని పవిత్రంగా భావించేవారు. అలాగే సింధులోని చాలా ముస్లింలు ఈ నదిని మక్కాలోని అబే జుమాం నీటిని పోలి పవిత్రంగా నమ్మేవారు. సో ఈ విధంగా మన డిఫెన్స్ మినిస్ట్రీ ఒక స్టేట్మెంట్ని పాస్ చేశారు. పాకిస్తాన్ మన గుజరాత్ బార్డర్లో ఉన్న సార్క్రిక్ అనే ప్రాంతం తమ మిలిటరీ యాక్టివిటీని పెంచింది. దాన్ని గమనించిన డిఫెన్స్ మినిస్ట్రీ రాజ్నాథ్ సింగ్ గారు ఆ ప్రాంతంలో పాకిస్తాన్ ఎటువంటి ఎక్స్ట్రాలు చేసినా మేము సింధు ప్రాంతాన్ని మా దేశంలో కలుపుకుంటామని చెప్పారు. సో ఇప్పుడు ఈ సింధు ప్రాంతం మెసేజ్ కాసేపు తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, సింధు నది ఒడ్డున ప్రపంచంలోని మొదటి నాగరికత మొదలైందని. ఈ నాగరికతనే మనం సింధు నాగరికత అనే అంటాం. పూర్వం ఈ నాగరికత కేవలం భారతదేశంలోనే ఉండేది, కానీ విభజన తర్వాత ఈ నాగరికత ఇండియా, పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ వంటి ప్రాంతాలకు విడిపోయింది. కానీ ముఖ్యంగా చెప్పాలంటే మన భారత్ సివిలైజేషన్ పుట్టింది సింధు ప్రాంతంలోనే. అంతేకాకుండా ప్రపంచంలోని వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ప్లానెడ్ సిటీ అయిన మోహన్ జోదార్ కూడా ఇక్కడే పుట్టింది. సో దీని ప్రకారం చూసుకుంటే సింధు ప్రాంతం అనేది భారతదేశం యొక్క హక్కుగా చెప్పుకోవచ్చు. కానీ ప్రజెంట్ ఇది పాకిస్తాన్లో సింధు ప్రావిన్స్లో ఉంది. ఈ ప్రాంతం అనేక శతాబ్దాలుగా వివిధ సామ్రాజ్యాల అధికారంలో ఉండేది. ఉదాహరణకి 16వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యం, చుర్నీ సింధ్, అలానే అనేక ముస్లిం రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. కానీ చివరికి 1947లో భారత్ వండిపైన విభజన సమయంలో సింధు ప్రావిన్స్ పాకిస్తాన్లో భాగంగా విడిపోయింది. అయినప్పటికీ ఈ ప్రాంతానికి భారతదేశంలో సాంస్కృతిక సంబంధాలు ఇంకా ఉన్నాయి. ఎందుకంటే సింధు నాగరికత భారత ఉత్పత్తిగా భావించబడుతుంది. అందుకే మన జాతీయ గీతంలో కూడా పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కల, బంగ, విద్య, హిమాచల, యమునా, గంగ అని అంటాం. అయితే దీనికి అర్థం ఏమిటంటే, పంజాబ్, హిందూ, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఒడిస్సా, బంగాళ ఇవన్నీ భారతదేశానికి చెందిన ప్రాంతాలని మనం ప్రతిరోజు మన జాతీయ గీతం ద్వారా చెప్తూనే ఉన్నాం. ప్రజెంట్ సింధు ప్రాంతం అనేది మన ఆధీనంలో లేకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో సింధు ప్రాంతం తప్పకుండా భారతదేశంలో కలుస్తుంది. ఎందుకంటే ఇది మన హక్కు. సో ఇదే విషయాన్ని మన దేశ రక్షణ మంత్రి మరియు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన యోగి ఆదిత్యనాథ్ ఇద్దరు సమర్థిస్తూ భారీ స్టేట్మెంట్ని పాస్ చేశారు.
అయితే ఈ స్టేట్మెంట్ వెనుక ఏదో ఒక పెద్ద ప్లానే వేస్తున్నారు. ఎందుకంటే ఇంత పెద్ద స్టేట్మెంట్ మన దేశం యొక్క రక్షణ మంత్రి చెప్పారంటే దాని వెనుక ఏదో ఒక ప్లాన్ తప్పకుండా ఉంటుంది. అయితే పాకిస్తాన్ నుండి సింధు ప్రాంతాన్ని వేరు చేసి భారత్లో కలపడం పాసిబుల్ అవుతుందా అనే ఒక డౌట్ మీకు రావచ్చు. అయితే దానికి సమాధానం 100% అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈవెన్ పాకిస్తాన్లోని సింధు ప్రాంత ప్రజలు కూడా ఆ దేశంలో ఉండాలి అనుకోవట్లేదు. భవిష్యత్తులో అక్కడ ప్రజలు మేము ఇండియాలో కలిసిపోతాం అనే పరిస్థితులు ప్రజెంట్ అక్కడ కనిపిస్తున్నాయి. ఒకసారి మీరే ఈ మ్యాప్ను చూడండి. ఇందులో పాకిస్తాన్ని మనం 5 ప్రొవిజన్స్గా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి ఈ సింధు ప్రాంతం, రెండోది బలూచిస్తాన్, మూడోది కెపికే ఖైబర్, నాలుగోది పంజాబ్, ఐదోది పీఓకే. పీఓకేని ప్రజెంట్ పాకిస్తాన్ ఆక్యుపై చేసుకొని ఉంది. కానీ ఏదో ఒక రోజు ఇది ఇండియాలో భాగం కావాల్సిందే. ఎందుకంటే ఈ ప్రాంతంలో గత 50 సంవత్సరాల నుంచి ఎటువంటి డెవలప్మెంట్ జరగట్లేదు. సో అక్కడి ప్రజలు పాకిస్తాన్ గవర్నమెంట్కి ఆపోజిట్గా ప్రొటెస్ట్ చేస్తూ మాకు ఈ గవర్నమెంట్ వద్దని చెప్తున్నారు. ఇంకా ఈ బలూచిస్తాన్ స్టోరీ మీకు తెలిసిందే. వాళ్ళు సపరేట్ దేశం కావాలని పోరాడుతున్నారు. ఈ ఖైబర్ కనుమలోని ప్రజలు ఎక్కువ మంది ఆఫ్ఘనిస్తాన్ ప్రజలే ఉంటారు. అందుకే వాళ్ళంతా ఆఫ్ఘనిస్తాన్లో భాగం కావాలని చూస్తున్నారు. ఇంకా ఈ సింధు ప్రాంతం గురించి చూసుకుంటే ప్రజెంట్ సింధు నది వాటర్ కోసం పంజాబ్ ప్రాంతానికి మరియు సింధు ప్రాంతానికి గొడవలు జరుగుతున్నాయి. అయితే మనందరికీ తెలుసు ప్రజెంట్ పాకిస్తాన్ని మేజర్గా రూల్ చేసేది ఈ పంజాబ్లో ఉన్న ప్రజలని. సో ఇక్కడ ప్రజలు ఇతర ప్రాంత ప్రజల్ని తక్కువగా చూస్తారు. పంజాబ్ ప్రజలు తమను తాము సుపీరియర్గా అనుకుంటారు. అంతేకాకుండా పాకిస్తాన్లోని జరిగే మేజర్ డెవలప్మెంట్ అంతా కేవలం పంజాబ్ ప్రాంతంలో మాత్రమే జరుగుతుంది. మిగతా ఏ ప్రాంతంలో కూడా అసలు డెవలప్మెంటే జరగలేదు. ఇంకా సింధు ప్రాంతంలో గొడవ ఏమిటంటే పాకిస్తాన్లో ప్రవేశించే ఇండస్ వాటర్ యొక్క ఫ్లో రోజు రోజుకి తగ్గిపోతుంది. పైగా ఇప్పుడు మనం కూడా ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ వాటర్ని పూర్తిగా ఆపేద్దామని చూస్తున్నాం. అయితే ఈ ఇండస్ నది పంజాబ్ గుండా ట్రావెల్ చేసి సింధు ప్రాంతంలోకి ఎంటర్ అవుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ గవర్నమెంట్ పంజాబ్ ప్రాంతంలో ఈ నది పైన అతిపెద్ద రిజర్వాయర్ని కట్టి వాటర్ మొత్తాన్ని అక్కడే యూటిలైజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. అలా జరిగితే సింధు ప్రాంతం కంప్లీట్గా ఎండిపోతుంది. కరువు ఏర్పడి లక్షల మంది మరణించే అవకాశం ఉంది. అందుకే దీనికి ఆపోజిట్గా సింధు ప్రజలు ప్రొటెస్ట్ చేస్తున్నారు. కానీ వీళ్ళు ఎంత ప్రొటెస్ట్ చేసినా పాకిస్తాన్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అందుకే వీళ్ళు ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వానికి అక్కడ మిలిటరీకి అగెనెస్ట్గా పోరాడుతున్నారు. అంతేకాకుండా ప్రజెంట్ సింధు ప్రాంతంలో వాళ్ళు ఇండియాతో కలవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఒకవేళ మనం ఈ ప్రాంతంలో జరిగే అంతర్యుద్ధం మనం సపోర్ట్ చేస్తే కొన్ని రోజుల్లోనే పాకిస్తాన్ కొన్ని ముక్కలుగా విడిపోతుంది. ఎందుకంటే ఇటీవల సింధులో JSSM జియో సింధ్ ముత్తహైదా మహాజ్ అనే ఒక భారీ ర్యాలీని నిర్వహించింది. ఇక్కడ సింధ్ ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీన్నే వారు సింధు దేశ్ అని అంటున్నారు. పాకిస్తాన్ ఖచ్చితంగా దీనిపై క్రాక్ డౌన్ చేస్తుంది, బలూచిస్తాన్లో చేసినట్టు. కానీ ఒకేసారి బలూచిస్తాన్, సింధ్, KPKలో అనేక తిరుగుబాట్లు పాకిస్తాన్ ఎంతకాలం అణిచివేయగలదు? సింధు దేశ్ అనే భావాన్ని భారతదేశం నిజంగా మద్దతు ఇవ్వాలి. కానీ విస్తీర్ణ కోసం కాదు, సింధు ప్రజల శ్రేయస్సు కోసం. చారిత్రకంగా ఈ భూమి భారతదేశంలో భాగం అవ్వాల్సి ఉండేది. కానీ బ్రిటిష్ పాలన తర్వాత విభజన కారణంగా ఈ ప్రాంతం భారతదేశం నుండి విడిపోయింది. సో ఇప్పుడు సమయం వచ్చేసింది. సరే, క్రిక్ సమస్యతో పాటు సింధు సమస్యను కూడా భారతదేశం బలంగా లేవనెత్తాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సింధు ప్రాంతం మన దేశంలో కలవాలా వద్దా? దీని మీద మీ ఒపీనియన్ని కామెంట్ చేసి ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీద తీసుకొని వస్తా. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.